చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది? ఇక మీనరాశి వారికి ఏలినాడు మొదటి భాగంతో రెండవ భాగం ప్రారంభమవుతుంది. కానీ మీనరాశి వారికి ఆ రాశిలోనే 6 గ్రహాలు కూటమిగా ఏర్పడతాయి. ఆ రాశిలోనే మార్చి 29వ తేదీ నుంచి మే 18కి 50 రోజుల పాటు శని రాహుల సంఘర్షణ ఉంటుంది. ఉన్న గ్రహస్థితి అంతా మీనరాశిలో ఉందమ్మా. మొత్తం 12 రాశులకి మీనరాశి నుంచి ఎక్స్పోర్ట్ అంతా అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు మీనరాశి నుంచి. పాపం ఈ మీనరాశి వారు ఏంటంటే వీలైనంత వరకు ప్రతి విషయంలో కూడా కొంచెం దీర్ఘంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ తలవని తలంపగా అప్పటికప్పటికి అక్కడ ఏదో రేటు తక్కువగా ఉన్నాయని పోయి అడ్వాన్స్ ఇవ్వటము, ఇక్కడ ఇంకో రకంగా ఊరికనే వస్తుందని చెప్పి పోయి క్యూలో నిలబెట్టము, ఇలాంటి పనులు చేయకూడదు. తొందరపాటు నగదుతో దూరంగా ఉండాలి. శ్రీమతితో కానీ శ్రీవారితో శ్రీమతి కలహప్రదంగా ఉండకూడదు. ఆ మీనరాశిలో అధిపతి గురువు, ఆ గురువే ప్రస్తుతం వక్రంలో 80 రోజుల పాటు ఉంటాడు. కనుక జనవరి 25వ తేదీ సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత 5 గ్రహాలు పడమర దిక్కులో కనబడతాయి. 5 గ్రహాలను చక్కగా వీక్షించి నానినటువంటి శనగల్ని ముందు రోజు నానబెట్టుకోండి, లేదా 2 రోజు నానబెట్టుకొని ఒక అరపిటికడు శనగల్ని భక్తి విశ్వాసాలతో 5 గ్రహాలను వీక్షించి లలితా పరమేశ్వరుని ధ్యానించి అవి తినడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేసిన కారణంగా మీలో ఒక మెరుగైనటువంటి సరికొత్తమైనటువంటి ఆలోచనలు ఉద్భవించి అనుగుణంగా మీరు ముందుకు కదలడానికి అవకాశాలు వస్తాయి. అయితే మొదటిది మిథున రాశి చెప్పాను, 2 ధనుసు రాశి చెప్పాను, 3 మీన రాశి వారు అదృష్టవంతులు. అంటే మిగతా వాళ్ళు కాదని కాదు, ఏదైనా ఫస్ట్ మిథునం, 2 ధనస్సు, 3 మీనము. కనుక పరోక్షంగా అనుకూలతలు వస్తాయి, డెవలప్మెంట్ వస్తాయి. దిగులు చెందాల్సినంత అవసరం లేదు. ఏలినాడు శని వస్తున్నదే రెండవ పార్ట్ అనుకోవద్దు. మీ రాష్ట్రంలోనే షడ్గ్రహ కూటమి వస్తే అంతకంటే అనుకోవద్దు. ఆ రావటం అంతా మన మంచికి అనుకోవడానికి ప్రయత్నం.